అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే 7, 8, 9 అంటే 3వ త్రైమాసంలో ఉన్న గర్భవతులకు ఉమ్ము నీరు అనేది తగ్గడానికి కారణాలు ఏంటి, ఎందుకు తగ్గుతుంది, ఎలా చేస్తే మరలా పెంచుకోవచ్చు, ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినకూడదు వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ సమయంలో ముఖ్యంగా 3వ త్రైమాసం వచ్చేసరికి అంటే 7, 8, 9 మాసాలలో గర్భవతులకు 100 మందిలో 70 మందికి ఉమ్మ నీరు అనేది తగ్గుతూ ఉంటుంది. ఇలా తగ్గడాన్ని మనము ఆలిగోహైడ్రో యామ్నియోస్ అని పిలుస్తూ ఉంటాము. గర్భవతి చేసే కొన్ని పొరపాట్లు లేదా కొన్ని రకాల కారణాల వల్ల ఈ విధంగా ఉమ్మ నీరు అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ కారణాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. మొదటి కారణం ఏంటి అంటే డీహైడ్రేషన్, నిర్జలీకరణ. తగినంత ద్రవం గనక గర్భవతులు తీసుకోకపోతే మనకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్లో మనకు తేడా అనేది తెలుస్తుందని, తగ్గిపోతుందన్నమాట. ఎందుకు అంటారా, ముఖ్యంగా 3వ త్రైమాసంలో బేబీ బాగా బరువు పెరిగి ఉంటుందండి. సో తన యొక్క ఆహారానికి, పోషణకు ఎక్కువ శాతంలో నీరు అవసరమవుతుంది. అలాంటి టైంలో మనం నీరు తీసుకోకపోవడం వలన డీహైడ్రేషన్కు కారణమై మనకు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇక రెండవ రీజన్ చూస్తే మెటర్నల్ హెల్త్. అవునండి, తల్లి యొక్క ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఉమ్మ నీరు స్థాయిలు పెరగడానికి, తగ్గడానికి. తల్లికి కనుక రక్తపోటుతో పాటు డయాబెటీస్ ఉంది అంటే మీకు ఉమ్మ నీరు తగ్గుతుంది. ఎక్లాంసియా ఉన్నా కూడా ఉమ్మ నీరు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తల్లి ఆరోగ్య పరిస్థితులు కూడా ఉమ్మ నీరును తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. ఇక మూడవదిగా చూస్తే కడుపులోని చిన్నారికి కలిగిన కొన్ని హెల్త్ ఇష్యూస్. శిశువు కనుక మూత్రపిండాలు లేదా మూత్రనాళాలకు సంబంధించిన సమస్యలు ఉంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇక 4వ రీజన్ చూస్తే మావి సమస్యలు. అంటే ప్లసెంటాలో కనుక తగినంత రక్త ప్రవాహం లేకపోయినా, మావి అనేది సరిగ్గా పనిచేయకపోయినా, మావిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఉమ్మ నీరు మీద ప్రభావితం చూపిస్తుంది. దానివలన కూడా ఉమ్మ నీరు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ యొక్క పై 5 కారణాల వలన ఉమ్మ నీరు అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ని ఎలా పెంచుకోవాలని చూస్తే ఫస్ట్ వన్ ఏంటంటే హైడ్రేటివ్గా ఉండండి. నార్మల్గా నేను చెప్పినట్లు మనకు నిర్జలీకరణం కారణంగానే ఉమ్మ నీరు అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. కాబట్టి గర్భధారణ సమయంలో తగినంత నీటి శాతాన్ని మనము తీసుకుంటూ ఉండాలి. రోజంతా బాగా నీరు తాగడము, జ్యూసెస్ తాగడం లాంటివి చేశారంటే బాడీ హైడ్రేటివ్గా ఉంటుంది, ఉమ్మ నీరు కూడా పెరుగుతుంది. ఇక రెండవదిగా చూస్తే విశ్రాంతి. అవునండి, మీరు తగినంత విశ్రాంతి తీసుకుంటేనే శరీరంలో అలసట మరియు ఇతర రకాల సమస్యలు రాకుండా ఉంటాయి. సో విశ్రాంతి కూడా ఉమ్మ నీరు పెంచుకోవడానికి హెల్ప్ అవుతుందండి. సో తప్పకుండా మీరు ఎక్కువగా రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఉమ్మ నీరు తక్కువగా ఉన్న గర్భవతులు రెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఇక మూడవదిగా చూస్తే రెగ్యులర్గా మీ యొక్క బీపీ లెవెల్స్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండండి. అంటే మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బీపీ లెవెల్స్లో వచ్చే సమస్యల వలన కూడా ఉమ్మ నీరు తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ యొక్క బీపీ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలాగా చూసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే రెగ్యులర్గా ప్రీనేటల్ చెకప్స్కి వెళ్తూ ఉండాలి. ప్రీనేటల్ చెకప్స్కి వెళ్తే ఉమ్మ నీరు పెరుగుతుందా అని చూసినట్లయితే మనం ఉమ్మ నీరు కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవడానికైనా మనం చెకప్స్కి వెళ్ళాలి. ఒకవేళ కనుక మనం రెగ్యులర్గా వెళ్తూ ఉన్నామంటే కొంచెం ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గిందని తెలిసినా కూడా మనం వైద్యుని యొక్క సహాయం తీసుకుని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వలన ఉమ్మ నీరు అధికంగా తగ్గకుండా మనకు ఉంటుంది. సో ఉమ్మ నీరు అనేది పెంచుకోవడానికి వైద్యపరంగా అయితే అనేక రకాల మనకు వైద్యం అయితే ఉందండి. కాబట్టి రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ వైద్య సహకారాన్ని తీసుకుంటే మంచిది. ఇక చివరిగా చూస్తే ఆహార విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టండి. మొదటిగా చూస్తే హైడ్రేషన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని తీసుకోండి. పుచ్చకాయ, దోసకాయ, సెలరీ వంటి నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోండి. పండ్లు అధికంగా తీసుకుంటూ కూరగాయలు అధికంగా తీసుకోండి. తృణధాన్యాలు అయిన కినోవా, బ్రౌన్ రైస్ మరియు హోల్ వీట్ లాంటి ఆహారాలు కూడా తీసుకోండి. దీంతో పాటు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు అయిన చికెన్, చేపలు, గుడ్లు మరియు చిక్కుళ్ళు వంటి లీన్ ప్రోటీన్లను తీసుకోండి. ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా మీ యొక్క డైట్లో యాడ్ చేసుకోండి. ముఖ్యంగా అవకాడో గింజలు మరియు ఆలివ్ నూనెను కూడా ఉపయోగించడం వలన ఉమ్మ నీరు శాతం అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఆహారాలు తీసుకోవడమే కాదు, కొన్ని ఆహారాలు మనము అవాయిడ్ చేయడం కూడా మంచిదండి. ఉమ్మ నీరు తక్కువగా ఉండే గర్భవతులు
కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. కాఫీ, టీ లాంటి పానీయాలకు దూరంగా ఉండాలి. చక్కెర పానీయాలు కూడా నిర్జలీకరణం చేస్తూ ఉంటాయండి. కాబట్టి ఈ యొక్క పానీయాలు మీరు అవాయిడ్ చేయడమే మంచిది. ప్రాసెస్ ఫుడ్ లాంటివి తీసుకోకండి, ఎందుకంటే అందులో సోడియం అనేది ఉంటుంది. ఇవి ఆహారంలో మనకు చాలా ఎక్కువగా నీటి శాతాన్ని పీల్చుకుంటుందన్నమాట మనం తినే ఆహారంలో. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ని మీరు తగ్గించాలి. ఉమ్మనీరు కనుక తక్కువగా ఉన్న గర్భవతులు కాఫీకి, ప్రాసెస్డ్ ఫుడ్కి దూరంగా ఉంటే మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఉమ్మనీరు శాతం అనేది ఎందుకు తగ్గుతుంది, కారణాలు ఏంటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.